సార్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన చేసి వచ్చారు కదా, ఆయన పెట్టుబడులు తీసుకొచ్చారంటారా? పెట్టుబడులు తీసుకొచ్చారో లేదో మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మైక పెడితే ఆయన చెప్తాడు ఏం తీసుకొచ్చాడు. సుమారు 100 కోట్ల పైన ఖర్చు పెట్టి వెళ్ళారు, అర్థమైందా? ఇంకా పైపెచ్చి వెళ్ళి అక్కడ దావుస్లో కూర్చుని కర్నూలు జిల్లా ఓరకాల దగ్గర గ్రీన్కో కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో చేస్తే అది వాళ్ళ అకౌంట్లో వేసుకుని వాళ్ళ ఘనతగా అక్కడ చెప్పుకుంటున్నారు. ఎక్కడో కూర్చుని ఏదో నేషనల్ మీడియాలో చెప్పడం కాదు, జనాల మధ్యలోకి వచ్చి ఇది నేను తెచ్చానని కాళ్ళు ఎగరేసుకునే దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదనేది నా వాదన, నా అభిప్రాయం కూడా. సార్ పవన్ కళ్యాణ్ గారిని దావోస్ పర్యటనకి ఎందుకు తీసుకెళ్లేదంటారు? ఎందుకు తీసుకెళ్ళలేదంటే వీళ్ళు చీకట కొనాలని బయటకు వస్తాయి అని కొంచెం ఆయన బోలా శంకర్ లాగా మాట్లాడి ఏదో ఒకటి కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ బాధ అంతా ఏంటి? ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పారా, ఆయన ఇన్నరగా ఆయన చాలా సంతోషించాడు. మరి అలాంటి ఫీలింగ్స్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకెళ్తే వీళ్ళ చీకటి రాజ్యం అంతా తెలిసిపోద్ది అనేది బహుశా నాకు తెలిసి అయితే తీసుకెళ్ళలేదనేది నా అభిప్రాయం. సార్ వీళ్ళు స్వలాభం కోసం వెళ్ళారు కానీ పెట్టుబడుల కోసం వెళ్ళలేదు అని అనుకుంటున్నారు, అది నిజమే అంటారా? అసలు అది 100% కరెక్ట్. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ చీకటి సామ్రాజ్యం కోసం అక్కడికి వెళ్ళారు, వాళ్ళ చీకటి వ్యాపారం కోసం తప్పితే ఆంధ్ర ప్రజల మీద ప్రేమ లేదు, రాబోదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే మనం ఇంతకుముందు పరిపాలించిన 14 సంవత్సరాలు కూడా చూసాం. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో జనం కానీ మధ్యతరగతి కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు కానీ అభ్యున్నత అనేది ఆయన ఆకాంక్షించడం, ఆయన కోరుకోవడం, ఆయనకు అసలు ఆలోచన కూడా రాడు. ఎందుకు రాదంటే ఈ కులాలన్నీ వెనుకబడిన కులాలు అట్లాగే ఉండిపోవాలి, వీళ్ళు ముందుకెళ్ళకూడదు, ముందుకెళ్తే ఎప్పుడైనా మన మనుగడికి ఇబ్బంది వస్తుంది అనేది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ మనవులు వాళ్ళు ఆ ఉన్నత కులాలే తప్పితే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు పైకి రావడానికి కానీ చదువుగా కానీ అభివృద్ధి వైపు కానీ మరి పారిశ్రామికంగా కానీ మిగతా ఈ ఉప కులాలన్నీ కూడా పైకి వస్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఆయన అసలు ఆలోచన చేయడు. అసలు ఇక్కడ కంపెనీలు రావడానికి ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన స్వలాభం కోసం వెళ్ళాడు తప్పితే ఆయన ఈ ఆంధ్ర ప్రజల మీద ప్రేమతో 4 కంపెనీలు తెద్దామనే ఆలోచన లేదు. ఒక కంపెనీ కూడా తెచ్చిన దాఖలేదు. సుమారుగా 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రజా ధనాన్ని అంత నిరుపయోగంగా ఖర్చు పెట్టుకో సొంతం కోసం ఖర్చు పెట్టుకొచ్చారు అనేది నా అభిప్రాయం. అట్లాగే 2019-24 మధ్యలో ఆయన దరిదాపు వెళ్ళినసారల్లా 45-50 కోట్లు ఖర్చు పెట్టుకొచ్చాడు. 4 చోట్ల వెళ్ళాడు. 4-50-200 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని నిరుపయోగంగా ఖర్చు పెట్టుకొచ్చారు. ఒక్క కంపెనీ తెచ్చిన దాఖలాలు లేవు. ఒక విజనరీ, ఒక విజన్ ముందు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలన్నీ ముందు భవిష్యత్తులో బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇప్పుడే కాదు బిఫోర్ దెన్ అలా రాజశేఖర రెడ్డి గారు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది వాళ్ళ కుటుంబ వారసత్వం. ఎందుకంటే బీసీ ఎస్సీలకు అండగా ఉండాలి, వాళ్ళు చదువులో రాణించాలని చెప్పి మరి ఎక్కడో మొన్న పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో వెళ్ళి ఈ పాత బెంచీలా జగన్ గారు వచ్చిన బెంచీలా లేకపోతే ఈ టేబుల్ జగన్ గారు వేయించిందా, ఈ స్కూల్ జగన్ గారికి వచ్చిన తర్వాత మోడలింగ్ చేయించిందని అడిగిన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏం చేశాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఏంటో ఏం కోల్పోయిందో ఆంధ్ర ప్రజలు జనానికి తెలుస్తుంది. అట్లాగే మొన్న స్కూల్ చూసి ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ గారికి స్కూల్ అయితేనేమి లేకపోతే కర్నూలులో జరిగినటువంటి గ్రీన్కో కంపెనీ చూసి కానీ ఆయనకి అన్నీ అర్థమవుతున్నాయి.